బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మీర్పేట్లో డాక్టర్లు అరాచకం చేశారు. హస్తినాపురంలోని వెల్నెస్ హాస్పిటల్లో ఈ దారుణం జరిగింది. కిడ్నీలో రాళ్లున్నాయని చెప్పి 34 ఏళ్ల మహేష్ అనే ఒక వ్యక్తి వెల్నెస్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఆయన చనిపోయాడంటున్నారు కుటుంబీకులు. చనిపోయినటువంటి విషయం కూడా దాచిపెట్టి డాక్టర్లు హడావిడి చేశారంట కుటుంబంలోని బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్లే మహేష్ ప్రాణాలు తీశారని ఆసుపత్రిపై దాడి కూడా చేశారు. అద్దాలు పగలగొట్టి కుర్చీలు విరగొట్టారు. ధర్నా కూడా చేశారు. ఆసుపత్రి దగ్గర ప్రస్తుతానికి పోలీసులు కూడా చేరుకున్నారు. కొంత హైటెన్షన్ వాతావరణం ఉంది. సో ప్రస్తుతానికైతే మహేష్ మరణం వెనక ఆసుపత్రి యొక్క వైద్యమే కారణం అంటున్నారు కుటుంబీకులు మరియు బంధువులు. ఒకసారి హాస్పిటల్ దగ్గర వెల్నెస్ హాస్పిటల్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ వీడియో చూద్దాం. అయితే మహేష్ కుటుంబీకులు వారి బంధువులు కూడా మాట్లాడుకొచ్చారు. మహేష్ మరణం పైన వాళ్ళ మాటలో విందాం అసలు ఏం జరిగిందని. మీ బాధ్యత ఇక్కడ సూపరింటెండెంట్ చూసుకుంటున్నారు. పేరు? నా పేరు డాక్టర్ విజయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడ లోకల్ ప్రాపర్. దేనికి స్పెషలిస్ట్ మీరు? అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ ఐసీయూ ఇన్ఛార్జ్ నేను. ఓకే, అంతే కదా. మీరు అయితే సర్జరీ చేయలేదు కదా? నేను సర్జరీ చేయలేదు. నేను నా పేషెంట్ కి 10 మంది ఇచ్చాను. ఎక్కువ మంది ఇచ్చి మీరు చంపారు అంతేనా? ఎక్కువ మంది ఇస్తే మరి పేషెంట్ ఎట్లా మాట్లాడతాడు? ఆపరేషన్ ఏది అంటే ఆ లోపు 2 గంటల లోపు ఉండొచ్చు నాకు తెలిసి. ఆపరేషన్ మీరు సర్జరీ సరిగ్గా చేయలేదు. ఓకే, సంతోషం. చెప్పండి ఇప్పుడు నేనేం చేస్తాను? మీరేంటి మీ డిజిగ్నేషన్ ఏంటి? మీరు ఏం చేస్తారు? అనస్థీషియా కదా. మీ పేరు చెప్పండి. మీరు మీ పేరేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి చెప్పరాదు? నా పేరు డాక్టర్ విజయ్ అండి. ఏం చేస్తారు మీరు ఇక్కడ? అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్. క్రిటికల్ కేర్ అంతే కదా. మీరు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మీరు అర్హులు కారు కదా. సర్జరీ ఎవరు చేస్తారు కదా, అంతే కదా. సర్జరీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడారు. నువ్వేం చెప్తున్నావు ఆన్సర్? సార్ ఇప్పుడు ఎవరు ఎవరు అది కాదు. నువ్వు మీ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఈవెన్ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల హాస్పిటల్ మేనేజర్ నిర్లక్ష్యంలో ఈ రోజు మంచి ప్రాణాలు పోయింది అంతే. అంతకంటే మించి ఏం లేదు. క్వాలిఫైడ్ డాక్టర్స్ లేని కారణంగా మేము పర్టికులర్ గా ఎలిజిబుల్ మీరు కాదు చేయడానికి అనస్థీషియా. నువ్వు ఎందుకు చెప్తున్నావు? మరి నువ్వెందుకు చెప్తున్నావు? ఇవన్నీ నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఎట్లా పిలుస్తుందా? మీ పేరేంటి? మీ పేరేంటి? మీరేం చేస్తారు మీ హాస్పిటల్? మీరా మేనేజ్మెంటా? ఎక్కడ మీది? లోకల్ ఎక్కడ? కరీంనగర్ నుంచి వచ్చి హాస్పిటల్ పెట్టుకొని మనిషి ప్రాణాలు తీస్తారు. హాస్పిటల్ అనేటివి ఏమైనా అంటే మీ వ్యాపారాలు అయిపోయినాయి. ఆడ ఎట్లున్నా తీసుకుంటారు. అవును సార్, కండిషన్ లేకపోతే మీరు ఎందుకు చేసిర్రు? ఆపరేషన్ ఎందుకు చేసిర్రు? మీరు మాట్లాడకు. మనిషి డబ్బు ఈరోజు హైదరాబాద్ దగ్గర హస్తినాపురం, హైదరాబాద్లోని మీర్పేట్ దగ్గర ఉన్నటువంటి హస్తినాపురంలోని వెల్నెస్ హాస్పిటల్ నిర్వాహకం ఇది. కిడ్నీలో రాళ్ళు వచ్చాయని వస్తే టెస్ట్ చేసి సర్జరీ చేస్తామన్నారు. ఆ తర్వాత సర్జరీ చేస్తున్న క్రమంలో ఈ రకంగా ఆయన వైద్యుల యొక్క నిర్లక్ష్యం మూలంగా చనిపోయాడనేది ఆసుపత్రి ఎదుట బంధువులు నిరసన వ్యక్తించడాలు, హాస్పిటల్ యొక్క ఫర్నిచర్ ధ్వంసించడాలు లాంటివి జరుగుతున్నాయి. సో పోలీసులు కూడా 10ల సంఖ్యలో అక్కడ చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఆసుపత్రి వైద్యుల వల్లే తమ ప్రాణాలు కోల్పోయారు బాబు అని చెప్పి ఆ తల్లిదండ్రులు, బంధువులు, ఆ కుటుంబీకులు మొత్తం కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. సో ఆసుపత్రి వరకు మంచిగా సేఫ్గా వచ్చిన వ్యక్తి సర్జరీ చేస్తున్నామని చెప్పి తన ప్రాణాలు తీస్తారు అనుకోలేదు అని చెప్పి అంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఏం జరిగింది అసలు? ఆయన కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పి వచ్చినటువంటి ఆ పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ జరిగింది? ఆ ట్రీట్మెంట్ వాళ్ళ యొక్క పూర్తి ప్రొసీజర్ కూడా డెఫినెట్గా ప్రతి దాంట్లో కూడా నోట్ చేయాల్సిందే. ఎటువంటి ట్రీట్మెంట్ జరిగింది? సో ఇటువంటి కేసులు రాళ్ళు ఉన్నాయని చెప్పి సర్జరీకి వెళ్ళేవారు రోజు కొన్ని 10ల సంఖ్యలో వివిధ హాస్పిటల్కి వెళ్తుంటారు, కొన్ని 100ల సంఖ్యలో కూడా ఉంటూ ఉంటారు. సహజంగా ఇటువంటి మరణాలు సంభవించవు. అసలు కిడ్నీలో రాళ్ళకి ఆయన మరణానికి కారణం ఏంటి? ఏం జరిగింది? ఆసుపత్రి వైద్యులు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఈ వార్త మాత్రము స్థానికంగా కలకలం రేపుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు తనకి 2 సంవత్సరాల క్రితం నుంచి కిడ్నీ సమస్యతోటి తను ఇబ్బంది పడుతున్న సమయంలో తను ఇంతకు ముందు కూడా హైదరాబాద్ లో వేరే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా తను చెకప్ చేయించుకున్నప్పటికీ కూడా అప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని చెప్పడంతో కొద్దిగా ఆ కిడ్నీ రాళ్ళు అనేది తనకు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉండడం పట్ల కూడా
వెల్నెస్ హాస్పిటల్ హస్తినాపురంలో ఉన్నటువంటి ప్రైవేట్ వెల్నెస్ హాస్పిటల్లో మహేష్ మాత్రం అక్కడ ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు అని తెలిసి అక్కడికి రావడం కూడా జరిగింది. అయితే అక్కడికి వచ్చిన తర్వాత కూడా టెస్ట్లన్నీ చేసిన తర్వాత ఆపరేషన్ చేసి రాళ్ళు తీయాలి అని చెప్పడంతో సరే అని ఒప్పుకున్నారు కుటుంబ సభ్యులు. ఇటు మహేష్ కూడా ఒప్పుకోవడంతో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే జరిగింది అంటున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రము నిన్న మధ్యాహ్నం సమయంలో ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత నిన్న సాయంత్రం వరకు కూడా మరి మహేష్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఎవరు డాక్టర్లు అసలు బంధువులకు చెప్పలేదు. కానీ వెంటనే బంధువులంతా కూడా అప్రమత్తం అయిపోయి ఏంటి అసలు ఇంకా చెప్పట్లేదని ఒక 2-3 గంటల పాటు కూడా ఆ సమయాన్ని వేసి చూశారు. సాయంత్రం టైంలోనే అసలు మహేష్ ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా దాదాపు రాత్రి 8:30-9 గంటల వరకు కుటుంబ సభ్యులకు సమాచారం అయితే అందజేయలేదు డాక్టర్లు. ఇక్కడ అనుమానాలు ఏం వ్యక్తం అవుతున్నాయంటే కూడా ట్రైనీ డాక్టర్లతోటి ఏమైనా సర్జరీ చేయించి ఉంటారేమో, అందుకే అది ఫెయిల్యూర్ అయింది, ఈ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి చాలా ఉద్రిక్తమైన వాతావరణమే రాత్రి జరిగింది. ఎందుకంటే వీళ్ళు బంధువులు లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయి చూసిన తర్వాత ఉల్కు పరుపు లేకపోవడంతో ఏమైంది అని అడిగితే అప్పుడు మహేష్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్పిన మాట అందరినీ కూడా ఒక భయప్రాంతాలకు గురి చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే చక్కగా ఉండి నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు తన ప్రాణాలు కోల్పోవడం ఏంటి, కిడ్నీ సమస్యతో, అది కూడా కిడ్నీలో రాళ్ళు మాత్రమే కదా ఉన్నాయి. ఆ రాళ్ళని తీసే ప్రక్రియలో ఆ సర్జరీ జరిగే ప్రక్రియలో ఎంత అంటే ట్రైనింగ్ డాక్టర్లు ఉంటారు అక్కడ అనేది వీళ్ళకి క్లియర్ కట్ గా తెలిసింది. ఎందుకంటే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఇప్పుడు మహేష్ ప్రాణాలతో లేడు అని చెప్పింది కూడా ఒక జూనియర్ డాక్టర్. అలాంటిది సర్జరీ చేసిన వాళ్ళు ఎవరు లేరు, స్పెషలిస్టులు ఎవరు చెప్పలేదు. బాధ్యత అసలు హాస్పిటల్ యాజమాన్యం కూడా ఈ మాట చెప్పలేదు. కాబట్టి వాళ్ళకి అనుమానం వ్యక్తం అవడంతో మొత్తం కూడా ఆసుపత్రి అద్దాలన్నీ కూడా పగలగొట్టడం కూడా జరిగింది. వీళ్ళు ఆ ఆసుపత్రి మీద దాడి చేసి ఆ న్యాయం కావాలి అంటూ కూడా చాలాసేపు ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొంది. తర్వాత మళ్ళీ వీళ్ళు డాక్టర్లు మెయిన్ సర్జరీ డాక్టర్లు వచ్చి వీళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడైతే మరి పోలీసులు కూడా ఈ కేసు మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటికైతే మరి వాళ్ళు ఏం కూడా తన టెస్ట్లు చేసినటువంటి ఆధారాలు ఏవి కూడా బయటికైతే పెట్టలేదు కానీ పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అంటే వీళ్ళు కిడ్నీకి రాళ్ళు తీసే సర్జరీ కాకుండా ఇంకేదైనా సర్జరీ చేసి ఉంటారా, ఎటువంటి మెడిసిన్ వాడారు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చారు వీళ్ళకి అని చెప్పేసి కూడా ఇవన్నిటిపైన ఆరా తీస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు తనకు ట్రీట్మెంట్ చేసినటువంటి మందుల పైన, లిక్విడ్స్ పైన, అన్నిటిపైన ఎక్స్పైర్ ఏమైనా ఇచ్చుంటారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని చెప్తున్నారు. మనోజ్, నిర్మల, సహజంగా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పి చాలా మంది ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు, సర్జరీస్ జరుగుతూ ఉంటాయి, రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్న దానికి కూడా. కానీ ఎందుకు ఇక్కడ ఈ ఆసుపత్రికి సంబంధించిన విషయంలో బంధువులు ఏం చెప్తున్నారు? ఆసుపత్రి వైద్యులమే అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అక్కడ జరిగిన ప్రక్రియన అసలు వైద్యుల వైపు నుంచి క్లారిటీ ఏంటి? మేనేజ్మెంట్ ఏం క్లారిటీ ఇస్తుంది దీనిపైన? ఇక్కడ ఖచ్చితంగా కూడా కుటుంబ సభ్యులు డాక్టర్ల పైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ట్రైనీ డాక్టర్లను పెట్టుంటారు, వాళ్లకు తెలియక ఒక మెడిసిన్ కు బదులు ఇంకో మెడిసిన్ ఏమైనా ఇచ్చుంటారు, లేదా ఆపరేషన్ చేసే టైంలో ఆపరేషన్ ఫెయిల్యూర్ చేసి ఉంటారు. కాబట్టి ఇది జరిగింది అని చెప్పేసి ఓ పక్క కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ కూడా ఇటు డాక్టర్లు మాత్రము లేదు, మా నిర్లక్ష్యం ఏం జరగలేదు, కానీ ఆ టైంలో ఆ సర్జరీ జరిగే టైంలోనే మేజర్ ఇష్యూ వల్ల తనకు హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది అనే విధంగా వాళ్ళు చెప్తున్నమాట. అయితే ఇది క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు అంటే అంతకుముందు ఎటువంటి ప్రాబ్లం లేదు మహేష్ కి, అలాంటిది వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. పక్క ఈ వివాదంలోనే ఇటు హాస్పిటల్ యాజమాన్యానికి ఇటు కుటుంబ సభ్యులకు కూడా తగాదా అనేది కూడా ఎక్కువ పెరిగిపోవడం వల్ల అక్కడ చైర్లు విరగొట్టడము, అద్దాలు మొత్తం పగలగొట్టడము, రోడ్డుపై కూర్చొని ధర్నాకు కూడా దిగడం కూడా జరిగింది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో హైదరాబాద్లోని మీర్పేట్ దగ్గర హస్తినాపురంలోని వెల్నెస్ హాస్పిటల్ ఇది. ఈ వెల్నెస్ హాస్పిటల్కి మహేష్ అనేటువంటి ఓ యువకుడు, అంటే 34 వయసు ఉన్నటువంటి వ్యక్తి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని వచ్చాడు. వచ్చినాక అడ్మిట్ చేసుకున్నారు, సర్జరీ అన్నారు, ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది, సర్జరీ చేశారు. ఆ తర్వాత మనిషి చనిపోయాడు. మనిషి చనిపోయిన విషయాన్ని కూడా దాచిపెట్టి కుటుంబాన్ని కొంత పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకి మనిషి చనిపోయిన విషయం తెలిసిన తర్వాత కుటుంబీకులు డాక్టర్ల పైన, ఆసుపత్రి యాజమాన్యం పైన ఆరోపణలు చేస్తున్నారు. సో వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే చనిపోయాడు మా బాబు అని చెప్పి బంధువులు, కుటుంబీకులు అందరూ కన్నీటి పరిమితమవుతూ
ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆ ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది హాస్పిటల్ దగ్గర. పోలీసులు కూడా చేరుకున్నారు. బంధువులు ఏం చెప్తున్నారు, బంధువులు నినాదాలు చూద్దాం. మీ బాధ్యత ఏంటి? ఇక్కడ సూపరింటెండెంట్ చూసుకుంటున్నాను. పేరు? నా పేరు డాక్టర్ విజయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడ లోకల్ ప్రాపర్. దేనికి స్పెషలిస్ట్ మీరు? అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ ఐసీయూ ఇన్ఛార్జ్ నేను. ఓకే, అంతే కదా. మీరు అయితే సర్జరీ చేయలేదు కదా? నేను సర్జరీ చేయలేదు. నేను నా పేషెంట్ కి 10 మంది ఇచ్చాను. ఎక్కువ మంది ఇచ్చి మీరు చంపారు, అంతేనా? ఎక్కువ మంది ఇస్తే మరి పేషెంట్ ఎట్లా మాట్లాడతాడు? ఆపరేషన్ ఏది అంటే ఆ లోపు 2 గంటల లోపు ఉండొచ్చు నాకు తెలిసి. ఆపరేషన్ మీరు సర్జరీ సరిగ్గా చేయలేదు. ఓకే, సంతోషం. చెప్పండి. ఇప్పుడు నేనేం చేస్తాను? మీరేంటి, మీ డిజిగ్నేషన్ ఏంటి, మీరు ఏం చేస్తారు? అనస్థీషియా కదా. మీ పేరు చెప్పండి. మీరు మీ పేరేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి చెప్పరాదు. నా పేరు డాక్టర్ విజయ్ అండి. ఏం చేస్తారు మీరు ఇక్కడ? అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్. అనస్థీషియా క్రిటికల్ కేర్, అంతే కదా. మీరు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మీరు అర్హులు కారు కదా. సర్జరీ ఎవరు చేస్తారు కదా, అంతే కదా. సర్జరీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడారు. నువ్వేం చెప్తున్నావు ఆన్సర్? సార్ ఇప్పుడు ఎవరు అది కాదు. నువ్వు మీ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు, ఈవెన్ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల, హాస్పిటల్ మేనేజర్ నిర్లక్ష్యంలో ఈ రోజు మంచి ప్రాణాలు పోయింది, అంతే. అంతకంటే మించి ఏం లేదు. క్వాలిఫైడ్ డాక్టర్స్ లేని కారణంగా మేము పర్టికులర్ గా ఎలిజిబుల్ మీరు కాదు చేయడానికి. అనస్థీషియా నువ్వు ఎందుకు చెప్తున్నావు? మరి నువ్వెందుకు చెప్తున్నావు? ఇవన్నీ నువ్వు ఎట్లా చెప్తున్నావు? మీరే ఎట్లా పిలుస్తుందా? మీ పేరేంటి? మీ పేరేంటి? మీరేం చేస్తారు ఇక్కడ? మీ హాస్పిటల్ మీరా? మేనేజ్మెంటా? ఎక్కడ మీది? లోకల్ ఎక్కడ? కరీంనగర్ నుంచి వచ్చి హాస్పిటల్ పెట్టుకొని మనిషి ప్రాణాలు తీస్తారు. హాస్పిటల్ అనేటివి ఏమైనా అంటే మీ వ్యాపారాలు అయిపోయినాయి. ఆడ ఎట్లున్నా తీసుకుంటారు. అవును సార్, కండిషన్ లేకపోతే మీరు ఎందుకు చేసిర్రు? ఆపరేషన్ ఎందుకు చేసిర్రు మీరు?